గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఏడాది పాలన కంప్లీట్ అయిన సందర్భంగా దాదాపు 2 కోట్ల రూపాయల వరకు ఏవైతే ఎన్ఆర్జీఎస్ కింద అయితేమి అలాగే మా జెడ్పీ ఫండ్స్ అయితేమి ఇవన్నీ పెట్టి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. గత 5 ఏళ్లలో మీరు చూశారు ఎంత విధ్వంస పాలన జరిగిందో. కనీసం ఎక్కడ కానీ ఏ రోడ్డుకు కానీ కనీసం ఒక తట్టెడు మన్నేసిన దాఖలాలు లేవు. ఎక్కడ చూసినా గుంతల రోడ్లు, లేకపోతే అసలు రోడ్లు ఎక్కడ కానీ వేయని పరిస్థితి. కనీసం గత 5 ఏళ్లలో ఎన్ఆర్జీఎస్ కింద అయితేమి ఆర్ఎన్బి అయితేమి ఎక్కడే కానీ ఒక కిలోమీటర్ రోడ్ వేసిన దాఖలాలు లేవు. బట్టలు నొక్కుతున్నామని మభ్యపెట్టి ప్రజలకు ఎక్కడే కానీ లబ్ధి చేకూర్చలేదు. కానీ మేము తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి ఏడాది కాలంలోనే మా ముఖ్యమంత్రి వర్యులు దాదాపు ఎన్ఆర్జీఎస్ కింద అయితే 36,000 కిలోమీటర్లు ఎన్ఆర్జీఎస్ కింద ఈరోజు కంప్లీట్ చేయడం జరిగింది. మొత్తం స్టేట్ మొత్తం మా అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 30 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు అయితే డ్రైన్లు అయితే ఇవన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఈజేఎం కింద ఇంటింటికి కుళాయి పూర్తి చేయడం జరుగుతోంది. అలాగే 16 MLD ప్లాంట్ ఒకటి 16 కోట్ల రూపాయలతో కొత్తగా అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి త్వరలో అది కానీ ప్రారంభోత్సవం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఇవే కాకుండా మా మున్సిపాలిటీ తరఫున దాదాపు 50 కోట్ల రూపాయలతో అర్బన్లో సీసీ రోడ్లు అయితే అలాగే బీటీ రోడ్లు అయితే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవే కాకుండా పార్కుల డెవలప్మెంట్ అయితే అలాగే నేషనల్ పార్కులో దాదాపు 50 లక్షలతో మళ్ళీ గతంలో ఏదైతే నిర్వీణమైన ఏవైతే ఉన్నాయో అవన్నీ రిపేర్లు చేయించేసి దాన్ని మళ్ళీ కొత్త రూపు తీసుకొస్తున్నామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. మీరు చూశారు గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు. ఎక్కడే కానీ కనీసం ప్రజలకు లబ్ధి చేకూర్చిన దాఖలాలు ఎక్కడే కానీ లేదు. కానీ నా ముఖ్యమంత్రి అయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచడం అయితే అలాగే ఈరోజు డిఐసి దాదాపు 16,347 టీచర్ పోస్టు భర్తీ చేస్తున్నారు. ఇవే కాకుండా ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశారు. అలాగే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయించారు. అలాగే దాదాపు ఈరోజు 7 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఇండస్ట్రీస్ తీసుకొచ్చేసి దాదాపు 8 లక్షల ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు తీసుకొచ్చారని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇవే కాకుండా కేవలం ఏడాది లోపల ఇవన్నీ మేము పూర్తి చేయడం జరిగింది. అలాగే సూర్యగారి పథకం కింద ఎస్సీ ఎస్టీలకి 100% సబ్సిడీ ఇచ్చి వాళ్ళకి పవర్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అలాగే సూర్యగారే కాకుండా రైతులకు కానీ పంప్ సెట్లకు కానీ సోలార్ సిస్టమ్ పెట్టించేసి వాళ్ళకి కానీ 60% 80% సబ్సిడీలు ఇచ్చి ఈ పంప్ సెట్ కానీ పెట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఇవే కాకుండా కేవలం సంవత్సరం కాలంలోనే ఇంత డెవలప్ చేశాం. ఇంకా 4 ఏళ్ళు కాకుండా ఈ 4 ఏళ్ళలో ఇంకా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాం. ఇవే కాకుండా మళ్ళీ మేము కనీసం ఇంకో 10-15 ఏళ్ళు అధికారంలో ఉంటాము. ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ని ఒక గుర్తింపు తీసుకొస్తాడని చెప్పేసి మా ముఖ్యమంత్రులు తెలియజేయడం జరుగుతుంది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.